హాయ్ గైస్, ఈ రోజు మనం డిటెక్టివ్ సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు ద కిడ్ డిటెక్టివ్. ఇది 2020లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ. వన్ లైనర్ ఏంటంటే, ఒక కుర్రాడికి చిన్నప్పటి నుంచే డిటెక్టివ్ లాగా అన్ని కనిపెట్టడం అంటే ఇష్టం. 12 ఏళ్లలోనే వయసుకు మించి ఆలోచించేవాడు. 500కు పైగా చిన్న చిన్న కేసులు పరిష్కరించి ఫేమస్ అయ్యాడు. ఒక కేసు వల్ల అతని గౌరవం మొత్తం పోయింది. 12 ఏళ్ల కుర్రానికి 30 ఏళ్లు వచ్చాయి. అయినా ఆ కేసు అతని జీవితాన్ని బాధిస్తూనే ఉంటుంది. తనను తాను మళ్ళీ ప్రూవ్ చేసుకునేలా అతని చేతికి ఇంకో కేసు వచ్చింది. చిన్న చిన్న క్లూలతో కేసును సాల్వ్ చేసిన హీరో తన పరువును ఎలా నిలబెట్టుకున్నాడనేదే స్టోరీ. చివరలో అస్సలు ఊహించని ట్విస్టులు వస్తుంటాయి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో స్కూల్లో చదివే అమ్మాయి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె దగ్గరకి కారు వచ్చింది. కారులో ఉన్న వ్యక్తిని చూసి హాయ్ చెప్పి దగ్గరకు వెళ్ళింది. సీన్ కట్ చేసి హీరోను చూపించారు. అతడు ఫ్రెండ్ తో కలిసి రూమ్ తీసుకుని వేరే చోట ఉంటున్నాడు. అతని దగ్గరకు వచ్చిన పేరెంట్స్ ఎలా ఉన్నావురా, ఖర్చుల కోసం ఏం చేస్తున్నావురా అని అడిగారు. నాకు ఇంకా కేసులు వస్తూనే ఉన్నాయి, సాల్వ్ చేయడం వల్ల పదో పరకో వస్తోందని హీరో చెప్పాడు. ఆ మాట వినగానే పేరెంట్స్ కు కోపం వచ్చి ఇంకా నువ్వు మారలేదా అని వెళ్లిపోయారు. మరుసటి రోజు హీరో బార్ కు వెళ్ళాడు. రోరీ వీన్స్ అనే అతడు హీరోను చూసి బాగా కొడుతున్నాడు. అప్పుడు హీరో ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. చిన్న వయసు నుంచేనే హీరోకు డిటెక్టివ్ బుద్ధి ఉండేది. తన ఇంటి దగ్గరున్న చెట్టుపై చిన్న ఆఫీస్ పెట్టుకుని స్కూల్లో చదివే తోటి విద్యార్థుల చిన్న చిన్న సమస్యలు అంటే పుస్తకాలు, పెన్నులు గట్రా కనిపించట్లేదని చెప్పే కేసులు పరిష్కరించి చాక్లెట్, పండో, ఫలమో తీసుకునేవాడు. ఇక సినిమా చూశాడంటే అందులో విలన్ ఎవరై ఉంటారు, ట్విస్టులు ఏంటో ముందుగానే ఊహించి చెప్పేవాడు. ఇదంతా చూసి పేరెంట్స్ సంతోషపడేవారు. ఇలాంటి టైంలోనే ఒక కుర్రాడు వచ్చి మా నాన్న కారులో రక్తపు మరకలు చూశాను, ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పాడు. హీరో దాన్ని విచారిస్తే ఆ తండ్రి ఒకరిని చంపాడని తెలిసింది. పోలీసులు ఆ తండ్రిని అరెస్ట్ చేశారు. ఈ కేసు తర్వాత హీరో పేరు కిడ్ డిటెక్టివ్ అని సిటీ అంతా విస్తరించింది. హీరోకు ఆ ఊర్లోని పెద్దలు ఒక ఆఫీస్ కూడా పెట్టించారు. అతనికి అసిస్టెంట్ గా మేయర్ కూతురు గ్రేసీ పనిచేసేది. ఆమె వయసు 14 ఏళ్లు. ఒక రోజు హీరో యొక్క స్కూల్ ప్రిన్సిపల్ కూడా వచ్చి హెల్ప్ అడిగాడు. జంతువుల రక్షణ కోసం ఫండ్ కలెక్ట్ చేసి మన స్కూల్లో పెట్టామయ్యా, కానీ అది కనిపించట్లేదని చెప్పాడు. హీరో వెంటనే రోరీ బీన్స్ కు గత నెల కుక్క కరిచింది కదా, అందువల్ల వాడికి జంతువులపై కోపం పెరిగి ఉంటుంది. మీరేమో యానిమల్స్ ను కాపాడాలని ఫండ్స్ సేకరించారు, అందువల్ల ఆ డబ్బును వాడే కొట్టేసి ఉంటాడని చెప్పాడు. ఆ రోరీ బీన్సే ఇప్పుడు హీరోను కొడుతున్నాడు. 20 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని అతడు ఇంకా మర్చిపోలేదు. అందువల్లే హీరో కనిపించగానే ఉతికి ఆరేశాడు. హీరోను కానిస్టేబుల్స్ కూడా వచ్చి హెల్ప్ అడిగేవారు. ఈ సిటీలో రెడ్ టేప్ అనే మత్తు పదార్థాలు సప్లై చేసే గ్యాంగ్ ఒకటి ఉంది. ఆ కేసుకు ఆ గ్యాంగే కారణమని హీరో చెప్పగానే కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు. సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి కారులో ఎక్కింది కదా, ఆమె వేరెవరో కాదు, హీరో ఆఫీస్ లో పనిచేసే మేయర్ కూతురు గ్రేసీ. ఆ కారు ఎక్కిన తర్వాత ఆమెకు ఏమైందో పోలీసులు ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. కానీ ఊరి జనం ఈ కేసును హీరోనే ఛేదిస్తాడని అనుకున్నారు. హీరో కూడా ఆ కేసును సాల్వ్ చేయాలని అనుకున్నాడు. కేసు పరిష్కారానికి పోలీసులు హెల్ప్ అడుగుతారు, వారితో కలిసి విచారించి సాల్వ్ చేద్దామని అనుకున్నాడు. కానీ ఇతనికి 12 ఏళ్లు మాత్రమే, అందువల్ల అతని దగ్గరకు పోలీసులు రాలేదు. ఒంటరిగా హీరో కూడా ఏమీ చేయలేకపోయాడు. అప్పుడు హీరోపై ఉన్న నమ్మకం ప్రజల్లో తగ్గడం స్టార్ట్ అయింది. మనం ఇంతగా నమ్ముతున్న ఈ కుర్రాడు కనిపించకుండా పోయిన అమ్మాయిని కనిపెట్టలేదని ప్రజలు హీరోను పక్కన పెట్టేశారు. హీరో కూడా ఆ అమ్మాయిని కనిపెట్టలేకపోయానే అని బాధపడేవాడు. ఇలా 20 ఏళ్లు గడిచాయి. ఏదేమైనా హీరో డిటెక్టివ్ పని వదిలి వెళ్ళలేదు. అదే ఆఫీస్ లో హీరోకు వేరే అమ్మాయి అసిస్టెంట్ గా పనిచేస్తోంది. మరుసటి రోజు హీరో ఆఫీస్ కు వెళ్ళినప్పుడు క్యారోలిన్ అనే అమ్మాయి హీరోను కలిసింది. తను మర్డర్ కేసును పట్టుకుని వచ్చింది. 2 రోజుల క్రితం క్యారోలిన్ బాయ్ ఫ్రెండ్ ను 17 సార్లు పొడిచి డెడ్ బాడీని ఏరులో పడేశారు. ఎవరు చంపారో పోలీసులు కనిపెట్టలేదు. క్యారోలిన్ ఏమంటుందంటే, నేను చిన్న వయసులోంచి మిమ్మల్ని చూస్తున్నానండి. చిన్న వయసులో నా కేసు కూడా మీరు ఒకటి పరిష్కరించారు. మీరు ఈ కేసును విచారించి నా బాయ్ ఫ్రెండ్ ను ఎవరు చంపారో కనిపెట్టాలని అంది. సరే, నేను ఆలోచించి చెప్తా అని హీరో అన్నాడు. ఇక ఇంటికి వచ్చిన హీరో వాళ్ళ అమ్మ నాన్నతో మ్యాటర్ చెప్పాడు. ఏంటి, హత్య కేసా? అదంతా సరికాదు, ఈ కేసును నువ్వు తీసుకోవద్దు అని వాళ్ళు అన్నారు. కానీ ఇతడు మాత్రం, ఏంటి డాడీ, నువ్వే నన్ను చాలా అవమానపరుస్తున్నావు. నేను చిన్నప్పుడే 500కు పైగా చిన్న చిన్న కేసులను పరిష్కరించాను, కానీ మర్డర్ కేసును పరిష్కరించలేనా అని హీరో కోప్పడుతున్నాడు. అప్పుడు ఆ తండ్రి, రేయ్, నువ్వు ఇప్పటి వరకు సాల్వ్ చేశానని చెప్తున్నావే,
అవన్నీ కూడా చాలా చిన్న చిన్న కేసులు రా, అన్ని కేసులు పరిష్కరించావే, ఎప్పుడైనా నీ దగ్గరికి మర్డర్ కేసు వచ్చిందా? ఎలాంటి అనుభవం లేకుండా ఈ కేసులో గాని దిగావనుకో నీకే అవమానం జరుగుతుంది అన్నాడు ఆ తండ్రి ఎంత చెప్పినా హీరో వినట్లేదు. నేనెవరో నిరూపించుకోవడానికి నాకంటూ ఒక కేసు వస్తే నన్ను ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఇలా డిస్కరేజ్ చేస్తున్నారే అని హీరో వెళ్ళిపోయాడు. మరుసటి రోజే క్యారోలిన్ కు ఆ కేసును విచారిస్తున్నా అని చెప్పాడు. హత్య చేయబడిన ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఈ ఊర్లో రెడ్ షూ అని ఒక గ్యాంగ్ ఉందని ముందే చెప్పుకున్నాం కదా, ఒకవేళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళతో సావాసం చేసి వాళ్ళ మధ్య గొడవ ఏర్పడి వాళ్ళే అతన్ని చంపారేమో అని హీరో అనుకుంటున్నాడు. కానీ బాయ్ ఫ్రెండ్ కు డ్రగ్స్ అలవాటే లేదని క్యారోలిన్ చెప్తోంది. మరి అతనికి గ్యాంబ్లింగ్ ఆడే అలవాటు ఉందా? అక్కడ ఏదైనా గొడవ జరిగితే వాళ్ళు పగబట్టి అతన్ని చంపేశారా అని హీరో అడిగాడు. ఆ బాయ్ ఫ్రెండ్ కు గ్యాంబ్లింగ్ అలవాటు కూడా లేదని ఆమె చెప్పింది. ఏందమ్మా ఏదడిగినా కూడా లేదు లేదని అంటున్నావు, ఏదో ఒక మోటివ్ ఉంటుంది కదా, అది తెలుసుకోవాలి అని హీరో అనుకున్నాడు. అతనికి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్లి విచారించాలని హీరో అనుకున్నాడు. ఇప్పుడు హీరో క్యారోలిన్ మొదట ఒక అబ్బాయి దగ్గరకు వెళ్లారు. ఆ అబ్బాయి హీరోను కింద మీద చూశాడు. ఏంటి ఇతడు మర్డర్ కేసులను విచారించడానికి లాయకే కాదు కదా, అలాంటోని నువ్వు తీసుకొచ్చావా? ఇతడు ఏ మర్డర్ కేసు విచారించాడని ఇతన్ని పట్టుకుని వచ్చావు అని అతడు అన్నాడు. వాళ్ళ నాన్న నోటి నుంచే కాక ఈ అబ్బాయి నోటి నుంచి కూడా అదే మాట విన్న హీరో డీలా పడిపోయాడు. ఇక అతన్ని విచారించకుండానే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ కు ఒక స్నేహితుడు ఉంటాడు. అతడు లావుగా ఉంటాడు. అతని దగ్గరికి వెళ్లి హీరో విచారిస్తున్నాడు. ఆ అబ్బాయి వీళ్ళిద్దరిని కిందే ఉండమని చెప్పి మా అమ్మ పిలుస్తోంది అని పైకి వెళ్ళాడు. ఆ గ్యాప్ లో హీరో ఇంటి కిటికీని లైట్ గా తెరిచిపెట్టాడు. అలా ఎందుకు చేశావు అని క్యారోలిన్ అడిగింది. అదంతా వృత్తి రహస్యమమ్మా, రేపు ఇతనిపై నాకు సందేహం వచ్చిందనుకో దొంగతనంగా వెళ్ళ ఇంటికి రావాల్సి ఉంటుంది. అలా రావాలంటే ఒక దారి ఉండాలి కదా, అందుకోసమే దారిని రెడీ చేసుకున్నా అన్నాడు. అదే టైంలో ఆ బండోడు కిందికి వచ్చాడు. ఇతనికి ఆ బాయ్ ఫ్రెండ్ పై ఏం కోపం ఏమో కానీ అతని గురించి మాట్లాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి తప్పుగానే చెప్తున్నాడు. వాడు మంచోడు కాదు, పొగరుబోతూ, పెద్దవాళ్ళను గౌరవించడు, ఇలా చెప్పాలనే ఏదో ఒక కారణం చెప్తున్నాడు. ఆ విషయాలన్నీ కూడా ఈ కేసుకు అవసరమే లేదు. అతనిపై నీకు కోపం ఉందని మాకు తెలుస్తూనే ఉంది, కానీ అదంతా చెప్పి మా టైం వేస్ట్ చేయకు అని హీరో అన్నాడు. మాకు పనికొచ్చే విషయం ఏదైనా ఉంటే చెప్పు, లేదంటే మేము వెళ్ళిపోతాం అని హీరో అన్నాడు. అప్పుడు క్యారోలిన్ ని చూస్తూ ఏమంటున్నాడంటే, ఏమ్మా వాడు నిన్ను లవ్ చేస్తూనే ఇంకో అమ్మాయితో క్లోజ్ గా ఉంటూ చీట్ చేశాడమ్మా అన్నాడు. అదెలా నీకు తెలుసు అని అడిగితే అతడే నాకు చెప్పాడు, వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్నట్లు అన్నాడు. ఆ అమ్మాయి యొక్క ఫోటో కూడా మాకు చూపించాడు, కానీ ఫోటోలో ఫేస్ కనిపించలేదు. ఆ అమ్మాయి టైగర్ మాస్క్ పెట్టుకుని ఉంది, కానీ శరీరంపై ఒక్క క్లాత్ కూడా లేదు. ఇంకా ఆ ఫోటోను అతని స్కూల్ లాకర్ లోనే పెట్టుకున్నాడు, కావాలంటే అక్కడికి వెళ్లి చూడొచ్చు అన్నాడు. ఇక రాత్రిపూట హీరో క్యారోలిన్ దొంగతనంగా ఆ స్కూల్లోకి వెళ్తున్నారు. లోపల ఎవరూ ఉండరని అనుకుంటే అక్కడికి వెళ్లి చూస్తే చాలా మంది గ్యాదర్ అయ్యారు. స్కూల్ అయిపోయిన తర్వాత రాత్రిపూట కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ ఇల్లీగల్ గా ఇక్కడే ఉంటున్నారు. రాత్రంతా అక్కడే ఉంటూ ఫన్ చేస్తారు. ఇదంతా క్యారోలిన్ హీరోకు చెప్తోంది. ఇలా మాట్లాడుకుంటూనే వెళ్లి బాయ్ ఫ్రెండ్ యొక్క లాకర్ ను ఓపెన్ చేశారు. అక్కడ చూస్తే ఆ బండోడు చెప్పినట్లు ఏ ఫోటో దొరకలేదు. ఆల్రెడీ పోలీసులు తీసుకెళ్లినట్టున్నారు. ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయిందే అనుకుంటున్నాడు హీరో. అప్పుడు ఆమె ఏముందంటే, కావాలంటే నా దగ్గర నా బాయ్ ఫ్రెండ్ యొక్క జాకెట్ ఒకటి ఉంది, అందులో ఏదైనా లీడ్ దొరుకుతుందేమో చెక్ చేస్తారా అని ఇచ్చింది. తన లాకర్ ను ఓపెన్ చేసి అందులో ఉన్న వస్తువులను చూపించింది. పాకెట్ ను చెక్ చేస్తే లోపల ఒక టాబ్లెట్ బాటిల్ ఉంది. అది ఏం టాబ్లెట్ అర్థం కాలేదు. దాన్ని జేబులో పెట్టుకున్న హీరో స్కూల్ నుంచి బయటకు వచ్చి రెస్టారెంట్ లో మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ నాకు అతనికి ఎలా లింక్ ఏర్పడిందో క్యారోలిన్ చెప్తోంది. ఈమె స్కూల్లో చదివేటప్పుడు ఈమె యొక్క లాకర్ లో పేపర్ తో తయారు చేసిన ఫ్లవర్ ను ఎవరో పెట్టేవారు. ప్రతిరోజు అలాగే పెట్టేవారు. సాధారణంగా పువ్వులను తయారు చేసే స్టైల్ ఏంటంటే ఏషియన్ స్టైల్. బాయ్ ఫ్రెండ్ కూడా ఏషియనే. అయితే ఆ బాయ్ ఫ్రెండే నా కోసం ప్రతిరోజు పువ్వు పెడుతున్నాడని ఈమె అనుకుంది. అందువల్ల తనకు తానుగా వెళ్లి అతనితో మాట్లాడింది. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. మరుసటి రోజు బాయ్ ఫ్రెండ్ యొక్క జాకెట్ లో దొరికిన టాబ్లెట్ ను హీరో చూస్తున్నాడు. అది డ్రగ్గే అయి ఉంటుందని అనుకుంటుంటాడు. చెక్ చేయడం కోసం ఒక టాబ్లెట్ ను అతడే వేసుకున్నాడు. హీరో యొక్క ఆఫీసులో ఒక అసిస్టెంట్ పనిచేస్తుంటుంది కదా, ఇంతకు ముందు ఆమె డ్రగ్ అడిక్ట్. డ్రగ్స్ గురించి ఎవరిని అడిగితే పూర్తిగా తెలుస్తుంది ఆమెను అడిగి తెలుసుకున్నాడు. ఆమె కొందరు పేరు చెప్పింది. అక్కడికి హీరో వెళ్ళాడు. టాబ్లెట్ గురించి ఎంక్వైరీ చేశాడు. హీరో
అనుమానం పడినట్లు అది డ్రగ్గే. అది గాని తీసుకుంటే ఒకలాగా అవుతుందట. మరి ఆ డ్రగ్ బాయ్ ఫ్రెండ్ యొక్క పాకెట్ లో ఉందంటే అతడు దాన్ని వాడే ఉంటాడు కదా, అతడు డ్రగ్ అడిక్ట్ అనే అర్థం కదా అనుకుంటున్నాడు. మరి ఇంతకీ వీటిని సప్లై చేసేది ఎవరు అని హీరో అడిగాడు. అందులో ఒక అబ్బాయి ఏం చెప్పాడంటే, రెడ్ షూ అనే గ్యాంగే ఈ డ్రగ్స్ ను అమ్ముతుంటుంది, ఇదంతా ఊరికే తెలుసు, నీకు తెలియదా అని వాళ్ళన్నారు. ఇక రెడ్ షూ గ్యాంగ్ ఎక్కడ ఉందో అక్కడికి హీరో బయలుదేరాడు. మాత్ర వేసుకున్నాడు కదా, అది బాగా ధైర్యం ఇస్తున్నట్లే ఉంది. అందువల్ల వారికి చెందిన బార్ లోకి నేరుగా వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళాక ఆ మాత్ర యొక్క పవర్ పోయింది. ఎక్కడ వీళ్ళు నా ప్రాణం తీస్తారో అని దీన్ని వేరేలాగా డీల్ చేయాలని హీరో వెనక్కి వచ్చాడు. ఇక ఇతడు బాయ్ ఫ్రెండ్ యొక్క అమ్మా నాన్నను విచారించాలి. వాళ్ళ దగ్గరికి వెళ్లి టాబ్లెట్ చూపించి ఇది ఏంటో మీకు తెలుసా అని అడిగాడు. యాక్చువల్ గా ఇది మీ అబ్బాయి యొక్క జాకెట్ లో దొరికింది, దీన్ని బట్టి చూస్తే మీ వాడికి డ్రగ్స్ అలవాటు ఉన్నట్లు అనిపిస్తోంది అన్నాడు. దీని గురించి మీకు తెలుసా అని అనగానే వాళ్ళు గరం గరం అయ్యారు. ఏరా, నేరుగా మా ఇంటికే వచ్చి నా కొడుకు డ్రగ్ అడిక్ట్ అని చెప్తావా? వాడి జేబులో అది దొరికిందంటే వాడే తీసుకున్నాడని అర్థమా? ఎవరో ఈ కేసును డైవర్ట్ చేయడం కోసం డ్రగ్ గ్యాంగే అతన్ని చంపిందని పోలీసులను డైవర్ట్ చేయడం కోసం నా కొడుకు జేబులో ఈ మాత్రను ఎవరో పెట్టి ఉండకూడదు అని ఆ తండ్రి అన్నాడు. నువ్వు ప్రైవేట్ డిటెక్టివ్ అని చెప్తున్నావు, ఇంతకీ ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కేసులు విచారించావు అని అడిగాడు. ఇతడు గాని మర్డర్ కేసును విచారించనే లేదని చెప్తే అతడు తన్నేటట్లే ఉన్నాడు. అందువల్ల 3 మర్డర్ కేసులను విచారించానని హీరో బురుడి కొట్టించాడు. వీళ్ళను విచారించినా కూడా ఎలాంటి లీడ్ దొరకలేదు. ఇక కార్ తీసుకుని హీరో వెళ్లిపోతున్నాడు. అప్పుడు హీరోకు కాల్ చేసిన లేడీ అసిస్టెంట్ ఇంతకు ముందు బండోడు చెప్పాడు కదా, బాయ్ ఫ్రెండ్ కు ఒక అమ్మాయితో అఫైర్ ఉండింది. ఒక రోజు ఆ అమ్మాయి యొక్క ఫోటోను చూపించాడు. ఆమె టైగర్ మాస్క్ పెట్టుకుని ఉంది, ఆమె శరీరంపై ఒక క్లాత్ కూడా లేదని చెప్పాడు కదా. దీని గురించే ఆ అసిస్టెంట్ సోషల్ మీడియాలో బాగా వెతికింది. ఒక అమ్మాయి టైగర్ మాస్కులు పెట్టుకుని ఫోటోలు తీసుకున్నది కనిపించింది. ఆమె పేరు లూసీ. ఈ లూసీనే బాయ్ ఫ్రెండ్ తో టచ్ లో ఉందని చెప్పింది. అందువల్ల లూసీ ఇంటికి హీరో వెళ్ళాడు. లూసీ ప్రాస్టిట్యూట్ లాంటిది. ఎవరైతే డబ్బిస్తారో వాళ్ళతో ఏకాంతంగా ఉండి వాళ్ళు చెప్పే పనులు చేస్తుంది. కానీ బాయ్ ఫ్రెండ్ కు ఈమెకు మధ్య ఉన్నది డబ్బుకు సంబంధించిన సంబంధం కాదు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు నచ్చి ఏకాంతంగా గడిపారు. ఇలా లూసీ చెప్పింది. అప్పుడు అతడేమంటున్నాడంటే, మీరు బాగా క్లోజ్ గా మాట్లాడుకునేవారని చెప్పావు. ఇలాంటి టైంలో అతనికి ప్రాణహాని ఉంటే నీకు చెప్పేవాడు కదా, అలాంటిది ఏదైనా ఉందా అని హీరో అడిగాడు. బాయ్ ఫ్రెండ్ స్కూల్లో మంచి మార్కులు తీసుకునేంత వరకు రెడ్ షూ గ్యాంగ్ తో అతనికి ఎలాంటి ప్రమాదం లేదని ఆమె చెప్పింది. లూసీ సంబంధమే లేకుండా ఏదేదో చెప్తోంది. ఏంటమ్మా ఇంతకి నువ్వేం చెప్తున్నావు అని హీరో కన్ఫ్యూజ్ అయ్యాడు. స్కూల్లో పిల్లలకంటూ లాకర్స్ ఉంటాయండి. అన్ని లాకర్స్ కు సంబంధించిన పాస్వర్డ్లను ఆయా పిల్లలు ఆఫీస్ రూమ్ లో ఇస్తారు. ఇవ్వాలని రూల్ ఉంటుంది. ఎందుకంటే స్కూల్లో డ్రగ్ డీలింగ్ జరుగుతోంది. అందువల్ల పిల్లలు ఎవరైతే అనుమానంగా అనిపిస్తారో వాళ్ళ యొక్క లాకర్ ను ప్రిన్సిపల్ ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసే ఛాన్స్ ఉంది. అందువల్లే పిల్లలంతా కూడా వాళ్ళ లాకర్ యొక్క పాస్వర్డ్ ను ఆఫీసులో ఇచ్చేవారు. ఇంకోవైపు రెడ్ షూ గ్యాంగ్ స్కూల్లో డ్రగ్స్ ఆపట్లేదు. ఇలాంటి టైంలో ప్రిన్సిపల్ అందరు పిల్లల లాకర్స్ ను ఓపెన్ చేయగలడా ఏంటి? సందేహం కలిగించేలా ఎవరైనా ఉంటే వారి లాకర్ ను మాత్రమే ఓపెన్ చేసేవాడు. అప్పుడు రెడ్ షూ గ్యాంగ్ ఏం చేసేదంటే, స్కూల్లో ఎవరు బాగా చదువుతారు, ఎవరిపై అయితే అనుమానం రాదో వాళ్ళ లాకర్ లో డ్రగ్స్ పెట్టి వాటిని అమ్మేవారు. ఆ స్కూల్లో బాయ్ ఫ్రెండ్ బాగా చదివేవాడు. అతనిపై స్కూల్ ప్రిన్సిపల్ కు అస్సలు అనుమానమే రాదు. ఇతనిపై అనుమానం రానంత వరకు రెడ్ షూ గ్యాంగ్ వాళ్ళు ఇతన్ని ఏమీ చేయలేరు. డ్రగ్స్ గురించి అడిగితే లూసీ ఈ స్టోరీ చెప్పింది. అప్పుడు హీరోకు చాలా కోపం వస్తోంది. ఎంత తిరిగినా ఎన్ని విధాలుగా విచారించినా ఒక్క క్లూ దొరకట్లేదే అనుకుంటున్నాడు. ఇక హీరో బయటికి కారులో వస్తుంటే అప్పుడు ఒక కారు వీరినే ఫాలో అవుతోంది. బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు కదా, అప్పటి నుంచే కారు ఫాలో కావడం క్యారోలిన్ గమనించింది. ఇప్పుడు ఆ విషయం హీరోకు చెప్పింది. చెక్ చేసి చూస్తే వాళ్ళు ఫాలో అవుతున్నారని హీరోకు కూడా తెలిసింది. అందువల్ల హీరో కారును పక్క కాపాడు. వీళ్లకు దూరంలో ఆ కారు కూడా ఆగింది. అప్పుడు హీరో, నువ్వు కారులోనే ఉండమ్మా, అదెవరో కనుక్కుని వస్తా అని హీరో కారు దిగాడు. భయపడుతూనే కారు పక్కగా వెళ్ళాడు. లోపల చూస్తే హీరో వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు. హీరోకు కోపం వచ్చి, ఏంటి మీరు నన్నెందుకు ఫాలో అవుతున్నారు అని అన్నాడు. లేదురా, నీ పాట నువ్వు మర్డర్ కేసును విచారిస్తున్నా అని చెప్పి వచ్చేసావు. అప్పటి నుంచేని మా మనసులో లేదు. అందువల్లే నీ వెనకే ఫాలో అవుతూ నీకు ఏదైనా అపాయం కలుగుతుందా అని చెక్ చేస్తున్నామని అంటున్నారు. అనవసరంగా నాకు కోపం తెప్పించకండి. ఈ కేసులో ఎలాంటి లీడ్ దొరక
దొరకక నేనే చాలా బాధపడుతున్నాను. నన్ను ఫాలో కావడం ఆపేసి వేరే పని చూసుకోండి అని తిట్టి పంపించాడు. సీన్ కట్ చేస్తే హీరో స్కూల్ యొక్క ప్రిన్సిపల్ ను కలిశాడు. బాయ్ ఫ్రెండ్ ఎలాంటి వాడో కొంచెం చెప్పగలరా అని అడిగాడు. ఇంతకీ ఈ కేసు గురించి నువ్వెందుకు విచారిస్తున్నావు అని ఆ ప్రిన్సిపల్ అడిగాడు. అతని గర్ల్ ఫ్రెండేనండి ఈ కేసును విచారించమని చెప్పింది అని హీరో చెప్పాడు. సరే, మనం ఒక డీల్ మాట్లాడుకుందాం. నువ్వు అడిగిన దానికి సమాధానం నేను చెప్తాను, కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఈ స్కూల్లో ఏం జరుగుతుందో ఏమో, 2 రోజులకు ముందు సైన్స్ ల్యాబ్ లో బీర్ బాటిల్స్ దొరికాయి. అంతేకాదు సాయంత్రం క్లీన్ చేసి అంతా వెళ్లిపోయిన తర్వాత తెల్లారి వచ్చి చూస్తే ఫుట్ ప్రింట్స్ ఉన్నట్లు చెబుతున్నారు. అసలు స్కూల్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. అది కొంచెం కనిపెడతావా అని ప్రిన్సిపల్ అన్నాడు. నిన్న రాత్రి హీరో వచ్చినప్పుడు చాలా మంది ఇక్కడికి వచ్చి ఇల్లీగల్ పనులు చేస్తున్నారు కదా, అప్పుడు ఆ విషయాలు చెప్పిన హీరో తనకు అవసరమైన విషయాలు అడిగి తెలుసుకున్నాడు. అతడు చెప్పిన వివరాలను బట్టి చూస్తే ఇంతకు ముందు ఒక బండోడిని విచారించాడు కదా, వాడిపైనే హీరోకు సందేహం వచ్చింది. అతడు మంచి అబ్బాయి, ఎలాంటి గొడవలు చేయడు, బాగా చదివే అబ్బాయి అని ప్రిన్సిపల్ చెప్తున్నాడు. కానీ ఒక రోజు మాత్రం అతని ఫ్రెండ్ ఈ బాయ్ ఫ్రెండ్ చేసేది ఏది సరిగా లేదు, అతడు చేయకూడనిది ఏదో చేస్తున్నాడని మాకు చెప్పాడు. అతనిపై ఇలా తప్పుడు ఆరోపణలు చేసింది ఎవరంటే బండోడు. ఇంతకీ బాయ్ ఫ్రెండ్ పై ఆ బండోనికి ఏం కోపం? సరే విచారిద్దామని హీరో అనుకున్నాడు. ఇంతకు ముందు అతని ఇంటి తలుపును లైట్ గా తెరిచే పెట్టాడు కదా, దాని గుండా లోపలికి వచ్చాడు. బండోడు రూమ్ కు వెళ్లి ఒక డ్రా ఓపెన్ చేశాడు. అందులో ఒక లవ్ లెటర్ దొరికింది. అందులో ఏముందంటే, డబ్బు కోసం నన్ను వదిలి వాడి దగ్గరికి వెళ్ళావే, నా బంగారం లాంటి మనసును నువ్వు అర్థం చేసుకోలేదు. నీకు అన్ని విషయాల్లో కరెక్ట్ వాణ్ణి నేనే. నువ్వు నన్ను కాకుండా వాణ్ణి ఎందుకు లవ్ చేశావు? వాడు నీతో ప్రేమగా ఉంటూనే ఇంకో అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్నాడు, కానీ నీకు వాడే మంచివాడు అనిపిస్తున్నాడు కదా అని ఆ లెటర్ లో అతడు చాలా బాధను వెళ్ళగక్కాడు. ఇంతకీ ఎవరికి లెటర్ రాశాడని చూస్తే క్యారోలిన్ కు. దీన్ని బట్టి చూస్తే ఇదే ఒక మోటివ్ కదా. ఈ బండోడు క్యారోలిన్ ను వన్ సైడ్ గా లవ్ చేశాడు, కానీ క్యారోలిన్ బాయ్ ఫ్రెండ్ ను లవ్ చేస్తే వాడిపై ఈ బండోడికి కోపం వచ్చి ఉంటుంది. అందువల్ల కోపంలో ఈ బండోడు కూడా బాయ్ ఫ్రెండ్ ను చంపే ఛాన్స్ ఉంది. ఇలా హీరో ఆలోచిస్తున్న క్రమంలో సడన్ గా రూమ్ లోపలికి బండోడు వచ్చాడు. భయపడిపోయిన హీరో కబోర్డ్ లో దాక్కున్నాడు. ఉదయం రూమ్ లోకి వచ్చిన వాడు రాత్రైనా అక్కడి నుంచి కదలలేదు. హీరో కూడా ఎంతో ఓపికగా అందులోనే దాక్కుని ఉన్నాడు. ఒకానొక సమయంలో తినడానికి రా అని అతని చెల్లి పిలిచింది. అప్పుడు కిందకు వెళ్ళాడు. ఇక వెంటనే హీరో అక్కడి నుంచి తప్పించుకుంటున్నాడు. ఇదే టైంలో తింటున్న అతని చెల్లి సడన్ గా పైకి వచ్చింది. అయ్యయ్యో దొరికిపోతానేమోనని మళ్ళీ హీరో పైకి వెళ్ళాడు. ఈసారి ఆ అమ్మాయి వచ్చింది కదా, అందువల్ల బండోడు రూమ్ లోకి వెళ్ళలేదు. టక్కున ఒక రూమ్ లోకి వెళ్ళాడు. అది చూస్తే ఆ అమ్మాయి యొక్క రూము. అక్కడున్న అల్మారాలో దాక్కున్నాడు. బయటికి రాలేకపోయాడు. ఒకానొక సమయంలో తుమ్మి ఇరుక్కుపోయాడు. సీన్ కట్ చేస్తే హీరో ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఇప్పుడు హీరోను విచారిస్తున్న పోలీసే 20 ఏళ్ల క్రితం హీరోను హెల్ప్ అడిగాడు. అప్పుడు అతడు, ఎందుకురా నీకు ఈ అనవసరమైన పని? ఆ కేసును మేము విచారిస్తున్నాం కదా, మర్డర్ కేసులోకి ఎందుకు వచ్చావు? ఇప్పుడు చూడు, నువ్వు దాక్కుని ఉన్నది ఒక చిన్న పాప యొక్క రూమ్ లో. ఆ అమ్మాయితో నువ్వు తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించావని పేపర్ లో న్యూస్ వచ్చింది. ఇకపై ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా నీ గురించి చాలా హీనంగా మాట్లాడతారు. ఈసారి ఎలాగోలా వాళ్ళతో మాట్లాడి నీపై కేసు పడకుండా చూస్తాను. ఇకపైనైనా జాగ్రత్తగా ఉండరా అని చెప్పి ఆ పోలీసు హీరోను పంపించాడు. ఇక ఇంటికి వచ్చిన హీరో చాలా అవమానంతో బయటికి వెళ్ళలేకపోతున్నాడు. ఇంట్లోనే ఉంటున్నాడు. అప్పుడప్పుడు క్యారోలిన్ అతనికి కాల్ చేస్తోంది. అప్పుడు కూడా ఫోన్ తీయట్లేదు. ఒక రోజు ఆమె హీరో ఇంటికే వచ్చింది. అప్పుడు అతడు, లేదమ్మా నేను కొంచెం బిజీగా ఉన్నా, అందుకే నేను ఫోన్ తీయలేదని సర్ది చెప్పాడు. అప్పుడు ఆమె, లేదండి నేను మీకు ఒక ముఖ్యమైన ట్విస్ట్ చెప్పడానికే వచ్చా అందే. బాయ్ ఫ్రెండ్ ప్రాణాలతో ఉన్నంత వరకు ప్రతిరోజు నా లాకర్ లో ఎవరో పేపర్ పువ్వు పెట్టేవారు. అది ఏషియన్ స్టైల్లో చేసే పువ్వు. బాయ్ ఫ్రెండ్ ఒక ఏషియన్, అందువల్ల దాన్ని అతడే పెట్టేవాడు అని అనుకునేదాన్ని. ఇప్పుడేమో వాడు చనిపోయాడు, కానీ ఇప్పుడు కూడా ఉదయం ఎవరో నా లాకర్ లో అలాంటి పువ్వు పెట్టారండి. దాన్ని ఎవరు పెట్టి ఉంటారు అని క్యారోలిన్ ఆశ్చర్యపోతోంది. నువ్వేం భయపడకమ్మా, ఆ బండోడున్నాడే వాడు నిన్ను వన్ సైడ్ గా లవ్ చేస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ లాకర్ లో పువ్వులను పెట్టేది వాడే. ఇదిగో నీ కోసం వాడు రాసిన ప్రేమ లేఖ, ఇదిగో నువ్వే చదువుకో అని ఇచ్చాడు. ఆమె వెళ్లిపోయిన తర్వాత హీరో శోకంలోనే ఉన్నాడు. ఇలా రోజులు గడిచాయి. 20 ఏళ్ల క్రితం గ్రేసీని హీరో కాపాడలేకపోయాడు కదా, ఇక ఆ శోకం కూడా తోడైంది. అతడు చాలా బాధపడుతూనే ఉన్నాడు. మత్తుకు బానిసయ్యాడు. టపక్కున కళ్ళు తెరిచి చూస్తే అతడు చెత్త కుప్పలో ఉన్నాడు. అతని ఒంటిపై డ్రెస్సులు కూడా సరిగా లేవు.
ఇప్పుడు క్యారోలిన్ కు ఫోన్ చేసి, ఏమ్మా నీ బాయ్ ఫ్రెండ్ ను హత్య చేసిన వాడిని కనిపెట్టకుండా వదిలిపెట్టను, వాడిని ఊరికే వదిలిపెట్టను అని ఫోన్ లో మాట్లాడుతూనే నేరుగా క్యారోలిన్ ఇంటికి వెళ్ళాడు. ఏమండి మీరు కనిపించట్లేదని నేను మీ ఆఫీస్ కు వెళ్లి చూస్తున్నాను, మీరేంట్రా అంటే హాయిగా చెత్త కుప్పలో పడుకుని లేచి వస్తున్నారు, ఏం జరుగుతుందండి అసలు అని కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత హీరో ఇతని ఆఫీస్ కు వచ్చాడు. ఇంతకు ముందు ఏం చెప్పింది క్యారోలిన్, నేను నిన్ను వెతుక్కుంటూ ఆఫీస్ కు వచ్చానని అంది కదా. అలా వచ్చేటప్పుడు స్కూల్లో తన లాకర్ లో ఎవరో పేపర్ పువ్వు పెడుతున్నారు కదా, అందులో ఒకటి తీసుకొచ్చి హీరో యొక్క టేబుల్ పై పెట్టి వెళ్ళింది. స్టార్టింగ్ లో పేపర్ పువ్వును పేపర్ లాగా చూసినప్పుడు హీరోకు డిఫరెన్స్ ఏమీ కనిపించలేదు. ఈ బండోడు ఆ అమ్మాయిని పడేయడానికి ఎంత ట్రై చేస్తున్నాడు చూడు అని ఆ పేపర్ ను విప్పదీస్తున్నాడు. అదంతా విప్పిన తర్వాతే అతనికి ఒక ట్విస్ట్ ఎదురైంది. వెంటనే పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్ళాడు, గ్యారేజ్ కు వెళ్ళాడు. చిన్న వయసులో హీరో చాలా కేసులను విచారించాడు కదా, ఈ గ్యారేజ్ లోనే అతడు ఇన్వెస్టిగేషన్ చేసిన ఫైల్స్ అన్ని ఉన్నాయి. గ్రేసీ కనిపించకుండా పోయిన తర్వాత ఆమెను కనిపెట్టడం కోసం ఇతడు చాలా ఇన్వెస్టిగేషన్ చేశాడు. ఆ ఫైల్స్ అన్ని కూడా ఇంకా ఇక్కడే ఉన్నాయి. ఆ ఫైల్స్ అన్ని వెతికి ఒక పేపర్ ను తీశాడు. ఇంతకు ముందు ఆఫీస్ లో క్యారోలిన్ ఇచ్చిన ఫ్లవర్ ను విప్పినప్పుడు ఎలాంటి డిజైన్ అయితే ఉందో సేమ్ డిజైన్ పేపర్ 20 ఏళ్ల క్రితం హీరో విచారణ చేసినప్పుడు కొన్ని వస్తువులు దాచిపెట్టాడు కదా, అందులో ఆ పేపరు ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు క్యారోలిన్ లాకర్ లో పేపర్ పువ్వు పెట్టేవారు, అప్పుడు గ్రేసీకి ఈ పేపర్ పువ్వు ఇచ్చిన వారు ఒకే వ్యక్తే. వాళ్ళే అప్పుడు గ్రేసీని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు క్యారోలిన్ ను కూడా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకైనా మంచిది గ్రేసీ యొక్క లాకర్ లో కూడా పేపర్ పువ్వు ఉందా అని తెలుసుకోవాలనుకున్న హీరో కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆమె ఇంటికే వెళ్ళాడు. గ్రేసీ వాళ్ళ నాన్న మేయర్ అని చెప్పుకున్నాం కదా, కూతురు పోయిన బాధలో కొన్నాళ్ళకే అతడు బాధను తట్టుకోలేక చనిపోయాడు. ఇప్పుడు ప్రాణాలతో ఉన్నది గ్రేసీ యొక్క తల్లి మాత్రమే. ఆమెతో పర్మిషన్ తీసుకుని గ్రేసీ యొక్క రూమ్ కు వచ్చి వెతుకుతున్నాడు. రూమ్ లోకి వెళ్లిన హీరో ఒక డ్రా ఓపెన్ చేశాడు. లోపల చూస్తే ఒక పేపర్ పువ్వు ఉంది. అంతే, ఇక హీరో యొక్క డౌట్ కన్ఫర్మ్ అయింది. ఇకపై క్యారోలిన్ కు ఎప్పుడు ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది. వెంటనే ఆ రాత్రి ఆమెకు కాల్ చేసి నేను చెప్పినంత వరకు ఇంటి నుంచి బయటకు రావద్దన్నాడు. కానీ కిడ్నాప్ చేయాలనుకున్నది ఎవరు అనేది హీరోకు తెలియట్లేదు. ఇప్పుడు క్యారోలిన్ ను ఎలా కాపాడాలరా అని ఆలోచిస్తూ బార్ కు వెళ్లి మందు కొడుతున్నాడు. బార్ ఓనర్ హీరోను చూస్తూ, ఏమయ్యా నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా నీ వెనకే ఒకడు వచ్చి నిన్ను ఉతికారేస్తాడు కదా, వాడి పేరేంటి, రోరీ బీన్స్, ఇంకా వాడితో నీకు గొడవ ముగిసిపోలేదా, ఎందుకైనా మంచిది వానికి సారీ చెప్పరాదు అని అన్నాడు. అప్పుడు హీరో, నేనెందుకు సారీ చెప్పాలి, వాడే చిన్న వయసులో స్కూల్ ఫండ్ ను కొట్టేశాడు, అప్పుడు నేను నిజాన్ని బయటకు చెప్పాను, ఇందులో నేను సారీ చెప్పడానికి ఏముంది అని హీరో అన్నాడు. అప్పుడే అతనికి ఒక నిజం తెలియవచ్చింది. హీరో చెప్పినట్లుగా రోరీ బీన్స్ ఆ ఫండ్ ను కొట్టేయలేదట. ఈ విషయం బార్ ఓనర్ చెప్పగానే ఇతని ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి. ఇప్పుడు హీరో అంతా ఆలోచిస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం రోనీ బీన్స్ ను ఇతడు ఇరికించాడు కదా, ఆ తర్వాత లూసీ కొన్ని విషయాలు చెప్పిందే. స్కూల్ పిల్లలంతా కూడా వారి లాకర్ పాస్వర్డ్ ను ఆఫీస్ లో ఇవ్వాలని అంది. అంతేకాదు మధ్యలో క్యారోలిన్ ఒక విషయం చెప్పింది, ఎప్పుడు ఎవరో నన్ను పక్కనే ఉండి వాచ్ చేస్తున్నట్లు అనిపిస్తుందని అంటుంది. ఇదంతా కూడా హీరో బాగా ఆలోచించాడు. ఆ తర్వాత హీరో ఎవరో ఇంటికి దొంగతనంగా వెళ్ళాడు. బెడ్రూమ్ లోకి వెళ్లి అక్కడున్న డ్రా ఓపెన్ చేశాడు. అందులో ఉన్న చిన్న బాక్స్ తీశాడు. అది లాక్ అయి ఉంది. కీ ఉంటేనే దాన్ని ఓపెన్ చేయగలరు. ఒక చిన్న పెన్ను తీసుకుని బాక్స్ ను ఓపెన్ చేశాడు. లోపల ఒక ఫోటో ఉంది. అది ఏం ఫోటో అంటే, ఇంతకు ముందు బండోడు చెప్పాడు కదా బాయ్ ఫ్రెండ్ కు వేరే అమ్మాయితో అఫైర్ ఉందని, ఆ అమ్మాయితో ఉన్న ఫోటోను కూడా మాకు చూపించాడు. కానీ ఆ ఫోటోలో ఫేస్ కనిపించలేదు. ఆ అమ్మాయి టైగర్ మాస్క్ వేసుకుని ఉంది, కానీ ఒంటిపై దుస్తులు లేవని చెప్పాడు కదా. బాయ్ ఫ్రెండ్ తన లాకర్ లో పెట్టుకుని ఉన్న ఆ ఫోటో ఇప్పుడు ఈ పెట్టెలో ఉంది. అలాగైతే అతని లాకర్ లోంచే ఈ ఫోటో తీశారని అర్థం కదా. హీరో ఇదంతా చూస్తున్న క్రమంలో ఎవరో ఇంట్లోకి వచ్చారు. భయపడిపోయి హీరో బెడ్ కింద దాక్కున్నాడు. లోపలికి వచ్చిన వారి కాళ్ళు మాత్రం చూపించారు. హీరో ఆ బాక్స్ ను ఓపెన్ చేయడానికి ఒక పిన్ను ఉపయోగించాడు కదా, దాక్కునే క్రమంలో అనుకోకుండా ఆ పిన్ను కింద పడేశాడు. ఆ పిన్నును చూసి అతడు చేతులతో తీశాడు. అతనికి తెలిసిపోయింది ఇదంతా హీరో యొక్క పనే అని. అందువల్ల అతడు ఏమంటున్నాడంటే, రే హీరో నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు బాగా తెలుసు, మర్యాదగా బయటకు రారా అన్నాడు. ఇప్పుడు హీరో బయటకు వచ్చాడు. ఈ సినిమాలో సూపర్ ట్విస్ట్ ఏంటంటే ఇదే, హీరోను బయటకు రా అని పిలిచింది స్కూల్ యొక్క ప్రిన్సిపల్. ఇది ప్రిన్సిపల్ యొక్క ఇల్లు. బాయ్ ఫ్రెండ్ లాకర్ లో ఉన్న ఫోటో ఇతని ఇంటికి ఎలా వచ్చింది, హీరో ఇదంతా గెస్ చేసి ఇక్కడికి ఎలా వచ్చాడు అనేది మనకేం అర్థం కావట్లేదు.
రావట్లేదు కదా, దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చెప్తున్నాడు. హీరో వెతుకుతున్న అసలు నిందితుడు ఈ ప్రిన్సిపలే. స్కూల్ యొక్క ఫండ్ కనిపించట్లేదని 20 ఏళ్ల క్రితం ఇతడు వచ్చి హీరోను హెల్ప్ అడిగాడు కదా, యాక్చువల్ గా ఆ ఫండ్ ను కొట్టేసిందే ఇతడు. కానీ ఇందులో ఎవరినైనా ఇరికించాలనుకున్నాడు. హీరో దగ్గరికి వెళ్తే ఏదైనా ఐడియా వస్తుందనుకున్నాడు. ఏమీ తెలియనట్లు హీరో దగ్గరికి వచ్చి స్కూల్ యొక్క ఫండ్ కనిపించట్లేదయ్యా, ఎవరు తీసి ఉంటారు అని అడిగాడు. అప్పుడు హీరో నెల క్రితం రోరీ బీన్స్ కు కుక్క కరిచింది, అదంతా ఇప్పుడు ఆలోచించి అయితే దాన్ని వాడే కొట్టేసి ఉంటాడని హీరో చెప్పాడు. అప్పుడు ఈ ప్రిన్సిపల్ నిందను రోరీ బీన్స్ పై వేశాడు. అంతేకాదు గ్రేసీ అనే 14 ఏళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసింది కూడా ఇతడే. స్కూల్ పిల్లలంతా కూడా వాళ్ళ లాకర్ యొక్క పాస్వర్డ్ ను ఆఫీసులో ఇచ్చేవారు. ప్రిన్సిపల్ ఎవరి లాకర్ నైనా ఎప్పుడైనా తెరిచి చూడొచ్చు, దానికి సంబంధించిన అధికారం ఇతనుకుంది. గ్రేసీ యొక్క లాకర్ ను ఓపెన్ చేసి ఇతడే పేపర్ పువ్వును పెట్టాడు. సినిమా స్టార్టింగ్ లో గ్రేసీ బయటకు వచ్చేటప్పుడు ఒక కార్ ను చూసి అందులో ఉన్నవారు తెలిసినట్లే హాయ్ అని కూడా చెప్పింది. దగ్గరకు వెళ్ళింది. అతడు ప్రిన్సిపల్ కావడం వల్లే ఆమె హాయ్ చెప్పింది. ఈ ముసలోడికి ఎంత వయసు అయింది, కానీ ఇతనికి కన్యగా ఉన్న అమ్మాయే కావాలట. అప్పుడు గ్రేసీకి 14 ఏళ్లే. ఆ వయసులో ఎవరితోనూ ఆమె క్లోజ్ గా మూవ్ అవ్వదు కదా, అలాంటి అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్లను సొంతం చేసుకోవాలనేది ఈ ప్రిన్సిపల్ బుద్ధి. అందువల్లే గ్రేసీని కిడ్నాప్ చేశాడు. ఇప్పటి వరకు ఆ గ్రేస్ కి ఏమైందో ఎవరికీ తెలియదు. ఇన్నాళ్లుగా ఊరికే ఉన్న అతడు ఇప్పుడు క్యారోలిన్ పై కన్నేశాడు. ఆమెను లైన్ లోకి తెచ్చుకోవాలని ఆమె లాకర్ లో పేపర్ పువ్వు పెట్టాడు. ఇది ఏషియన్ స్టైల్ పువ్వు. అయితే ఏషియన్ వ్యక్తి అయిన బాయ్ ఫ్రెండే అది పెట్టి ఉంటాడని ఈమె అనుకుంది. యాక్చువల్ గా అతనిపై ఈమె ప్రేమలో పడింది కదా. ఇదంతా కూడా ఈ ప్రిన్సిపల్ తట్టుకోలేకపోయాడు. ఎక్కడ వీరిద్దరు లవ్ చేసుకుని వారిద్దరు ఒక్కటవుతారో అని ఇతడు భయపడ్డాడు. ఆ అమ్మాయి కన్యత్వం కోల్పోతే ఇతడు ఫస్ట్ వాడై ఉండడు కదా, అందువల్ల చాలా ఆలోచించాడు. ఇక తన భయం పోవాలంటే బాయ్ ఫ్రెండ్ ను చంపాలి. అందువల్ల సరైన టైం చూసి ప్రిన్సిపలే బాయ్ ఫ్రెండ్ ను చంపాడు. చీచీ చీచీ, నువ్వు ఏదో అనుకున్నా, నువ్వు ఇంత చీఫ్ గాడివా అని హీరో బాగా తిడుతున్నాడు. ఏంటయ్యా చేసేది, నాకు బిడ్డలు పుట్టరని ఈ ఊరంతటికి తెలుసు. ఆ మాటలే చాటు మాటుగా మాట్లాడుతూ నాకు కోపం తెప్పించేవారు. వాళ్ళు మాట్లాడుతున్నారు సరే, కానీ నాపై నాకే కాన్ఫిడెంట్ లేకుండా పోయింది. అందువల్లే కన్యగా ఉన్న అమ్మాయిలపై ట్రై చేయాలని అనుకున్నాను. అలాగని చేస్తే బిడ్డ పుట్టే ఛాన్స్ ఉందని అనుకున్నా, కానీ ఇదంతా నువ్వు కనిపెడతావని అస్సలు అనుకోలేదు. సరే కనిపెట్టి నా దగ్గరకే వచ్చావు, ఇక జరగాల్సింది జరగాలి కదా అని మాట్లాడుతూనే ప్రిన్సిపల్ కత్తి తీశాడు. ఇక నా పని అయిపోయిందిరా, నన్ను పొడిచి చంపుతాడు అని హీరో అనుకుంటున్నాడు. కానీ సడన్ గా వాడు తనను తాను పొడుచుకుని చనిపోయాడు. సరేరా నువ్వు చావవలసిన వాడివే అని ఆ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ను హీరో తెరిచాడు. అందులో చూస్తే కేవలం గ్రేప్ సోడాలు మాత్రమే ఉన్నాయి. సినిమా స్టార్టింగ్ లో కిడ్నాప్ చేయబడింది కదా గ్రేసీ, తనకు ఇవంటే చాలా ఇష్టం. ఫ్రిడ్జ్ లో వేరే మొత్తం అవే ఉన్నాయా. ఇంకో విషయం, హీరో ఆ ఇంటి నుంచి గార్డెన్ ను తొంగి చూశాడు. అందులో చూస్తే విడిగా ఒక రూము ఉంది. ఇదేదో సరిలేదే అని నెమ్మదిగా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. 20 ఏళ్ల క్రితం కిడ్నాప్ చేయబడింది కదా గ్రేసీ, ఆమె ఇంకా చనిపోనే లేదు, ప్రాణాలతోనే ఉంది. ఆమె ఏమనుకుంటుందంటే తన వయసు ఇంకా 14 అనుకుంటోంది. 20 ఏళ్లుగా ఆమెను ఆ రూమ్ నుంచి బయటకు పంపించనే లేదు. అక్కడే బంధించి ఆమెకు అవసరమైన వస్తువులు సోడా అని ఇచ్చి తన అవసరానికి ఆ అమ్మాయిని ఇన్నాళ్లుగా యూజ్ చేసుకున్నాడు. హీరో అప్పుడు కనిపెట్టలేకపోయినా కూడా ఇప్పుడు కనిపెట్టాడు ఆమెను. ఈ విషయమంతా గ్రేసీ వాళ్ళ అమ్మకు కాల్ చేసి చెప్పాడు. ఇక మరుసటి రోజు న్యూస్ పేపర్ల హెడ్లైన్లలో హీరో యొక్క పేరే మారుమోగింది. హీరోను ఎవరైతే అవమానించారో ఇప్పుడు వారే పొగుడుతున్నారు. హీరో ఎక్కడికి వెళ్ళినా కూడా సలాం కొడుతున్నారు. ఇంతకు ముందు హీరోతో మాట్లాడని వారు కూడా ఇప్పుడు ఆగి మరి సెల్యూట్ చేస్తున్నారు. హీరో యొక్క ఆఫీస్ లో పనిచేస్తుంది కదా లేడీ అసిస్టెంట్, ఆమె కూడా హీరోతో పొగరుగా మాట్లాడేది. కానీ ఇప్పుడు ఆమె హీరోను చూసే లుకే మారిపోయింది. ఆఫీస్ కు వెళ్తే ఆ కేసు పూర్తి చేయండి, ఈ కేసు పూర్తి చేయండి అనడమే కాదు, కొత్త కొత్త కేసులు వచ్చి పడుతున్నాయి. హంతకుణ్ణి కనిపెట్టినందుకు, తనకు సాయం చేసినందుకు క్యారోలిన్ థ్యాంక్స్ చెప్పింది. ఇక చివరగా హీరో తన రూమ్ లో ఉన్నప్పుడు అతన్ని కలవడానికి అమ్మ నాన్న వచ్చారు. హీరో ఇప్పుడు సాధించాడు కదా, అతన్ని పొగుడుతున్నారు. ఏనాటికైనా నువ్వు అనుకున్నది సాధిస్తావురా అని వాళ్ళు ప్రేమగా మాట్లాడుతున్నారు. అప్పుడు హీరో చాలా సంతోషంతో ఆనంద బాష్పాలు రాల్చాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించండి. ఇలాంటి మంచి మంచి సినిమాలు చూడాలంటే తప్పకుండా కళ్ళ ముందు కదిలే చిత్రాలు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.
అప్పటి వరకు బాయ్ బాయ్.